ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. తన అద్భుత ఆట తీరుతోటి సెంచురియన్లో టీ20లలో తన తొలి సెంచరీని సాధించాడు. అలవోకగా 4లు 6లు బాది భారత్కు భారీ స్కోర్ సాధించి పెట్టాడు తిలక్ వర్మ. తొలి ఓవర్లోనే బ్యాటింగ్ దిగిన తిలక్ వర్మ చివరి వరకు నాటౌట్గా ఉండి భారత బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచాడు. తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ కూడా హాఫ్ సెంచరీతోటి రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి దక్షిణాఫ్రికా కూడా ధీటుగానే జవాబిచ్చింది. ఆ జట్టు బ్యాటర్లలో క్లాసన్తో పాటు చివరిలో మార్కో ఎన్సన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి కేవలం 17 బంతుల్లోనే 54 పరుగులు చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. అయితే చివరి ఓవర్లో యాన్సన్ అవుట్ కావడంతో ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 2-1 తేడాతోటి ముందంజ వేసింది. తన అద్భుత ఆట తీరుతో సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో వరుసగా మూడవసారి టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మళ్ళీ వరుసగా మూడవసారి ఇండియాకే బ్యాటింగ్కు అప్పగించాడు. భారత తుది జట్టులో ఒక మార్పు జరిగింది. అవేష్ ఖాన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా తుది జట్టులో కూడా ఒక మార్పు జరిగింది. పీటర్ స్థానంలో సిపామ్లా జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి ఇండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. మార్కో ఎన్సన్ వేసినటువంటి తొలి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యి డకౌట్ అయ్యాడు. అలా భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ను కోల్పోయింది. తొలి మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి సంజు శాంసన్ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు బదులుగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ను కోల్పోయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరు కలిసి దూకుడుగా ఆడారు. తిలక్ వర్మ వచ్చి రావడంతో వరుస బంతుల్లో 4-6 బాది చివరి బాల్కు డబుల్ తీశాడు. ఆ విధంగా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ తిలక్ వర్మ దూకుడుతోటి 12 పరుగులు వచ్చాయి. గెరాల్డ్ కోయిట్జీ వేసినటువంటి రెండో ఓవర్లో అభిషేక్ శర్మ కొట్టినటువంటి ఒక 6, 2 4లతో కలిపి మొత్తం ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు అంటే శర్మ, వర్మ ఇద్దరు కలిసి ఎదురు దాడికి దిగడంతో ధారాళంగా పరుగులు వచ్చాయి. అదురు బెదురు లేకుండా దూకుడే మంత్రంగా ఆడారు ఇద్దరు. ముఖ్యంగా వరుస వైఫల్యాలతోటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అభిషేక్ శర్మ బౌండరీలతో రెచ్చిపోయాడు. తిలక్ వర్మ సైతం తానేమీ తక్కువ తినలేదంటూ రెచ్చిపోయాడు. సిమిలియన్ వేసినటువంటి 5వ ఓవర్లో అభిషేక్ శర్మ 2 వరుస సిక్సర్లతో పాటు మరో బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులు వచ్చాయి. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 1 వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మార్క్రమ్ వేసినటువంటి 7వ ఓవర్లో అభిషేక్ ఒక 4 కొడితే తిలక్ వర్మ ఓ 6 కొట్టాడు. ఇలా వీరిద్దరూ 4లు 6లతోటి దూసుకుపోయారు. గెరాల్డ్ కోయిట్జీ వేసినటువంటి 8వ ఓవర్లో 3 వైడ్లు 1 నో బాల్తో పాటు తిలక్ వర్మ కొట్టినటువంటి ఓ 6తో కలిపి 16 పరుగులు వచ్చాయి. కేశవ్ మహారాజ్ వేసినటువంటి 9వ ఓవర్లో ఓ 6 మరో సింగిల్ తీయటం ద్వారా అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అందులో 3 బౌండరీలు, ఏకంగా 5 6లు ఉన్నాయి. అయితే అదే ఓవర్లో మరో భారీ షాట్ కొట్టడానికి ముందుకు వచ్చిన అభిషేక్ శర్మ బాల్ మిస్ కావడంతో స్టంపౌట్ అయ్యాడు. అలా 107 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. 25 బాల్స్ ఆడిన అభిషేక్ శర్మ 3 4లు 5 6లతో కరెక్ట్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి రెండో వికెట్కు 52 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 4 బాల్స్ ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒకే 1 పరుగు చేసి 10వ ఓవర్ వేసినటువంటి సిమిలియన్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టి బౌండరీ వద్ద మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా వరుస ఓవర్లలో వెంటనే 2 వికెట్లను కోల్పోయింది ఇండియా. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. అంటే రన్ రేట్ ఓవర్కి సగటున 11గా ఉందన్నమాట. కేశవ్ మహారాజ్ వేసినటువంటి 11వ ఓవర్లో పాండ్యా 2 4లు కొట్టాడు. కేశవ్ మహారాజ్ వేసినటువంటి 13వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి తిలక్ వర్మ 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. పాండ్యా రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. 16 బాల్స్ ఆడినటువంటి పాండ్యా 3 4లతోటి 18 పరుగులు మాత్రమే చేశాడు. హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేయలేకపోవటం, తిలక్ వర్మ కూడా కాస్త నెమ్మదించడంతో 10 ఓవర్ల తర్వాత రన్ రేటు కొంత తగ్గింది. అయినప్పటికీ రన్ రేటు 10కి పైగానే ఉంది. అయితే 15వ ఓవర్ నుండి తిలక్ వర్మ మళ్ళీ రెచ్చిపోయాడు. కేశవ్ మహారాజ్ వేసినటువంటి 15వ ఓవర్లో వరుసగా 4 6 4 బాదాడు తిలక్ వర్మ. ఇక గెరాల్డ్ కోయిట్జీ వేసినటువంటి 16వ ఓవర్లో 2 6లు మరో 4 కొట్టాడు.
ఆ ఓవర్లో మరో 3 వైడ్లతో కలిపి ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఒకవైపు తిలక్ వర్మ 4లు 6లతోటి రెచ్చిపోతే మరోవైపు రింకు సింగ్ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. ఒక దశలో రింకు సింగ్ 10 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు టాప్ గేర్లో దూసుకుపోతున్నటువంటి తిలక్ వర్మ అలవోకగా బౌండరీలు కొడుతూ చూస్తుండగానే 90లలోకి ప్రవేశించాడు. మరోవైపు ఉన్నంతసేపు పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డ రింకు సింగ్ సిమిలేన్ వేసినటువంటి 18వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 బాల్స్ ఆడినటువంటి రింకు సింగ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. రింకు సింగ్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. అలా 190 పరుగుల వద్ద ఇండియా తన 5వ వికెట్ను కోల్పోయింది. తిలక్ వర్మ, రింకు సింగ్ ఇద్దరు కలిసి 5వ వికెట్కు 30 బంతుల్లోనే 58 పరుగులు జోడిస్తే అందులో రింకు సింగ్ 13 బంతుల్లో 8 పరుగులు జోడించాడు. తిలక్ వర్మ 17 బంతుల్లోనే 45 పరుగులు జోడించాడు. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అరంగేట్రం ఆటగాడు రమన్దీప్ సింగ్ తను ఎదుర్కొన్న తొలి బంతిని 6 కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు. సిపాంలా వేసినటువంటి 19వ ఓవర్లో 4 కొట్టినటువంటి తిలక్ వర్మ కేవలం 51 బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వేగంగా పరుగులు తీసేటటువంటి క్రమంలో చివరి ఓవర్లో రమన్దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. మార్కో ఎన్సన్ వేసినటువంటి చివరి ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 56 బాల్స్ ఆడినటువంటి తిలక్ వర్మ 8 4లు 7 6లతో 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిమిలేను, కేశవ్ మహారాజు ఇద్దరు చెరో 2 వికెట్లు తీస్తే మార్కో ఎన్సన్ 1 వికెట్ తీశాడు. అయితే సిపంలా, సిమిలేను ఇద్దరు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఓవర్కి 11కు పైగా పరుగులు ఇస్తే గెరాల్డ్ కోయిట్జీ ఏకంగా ఓవర్కి 17 చొప్పున అంటే 3 ఓవర్లలోనే 51 పరుగులు సమర్పించాడు. మార్కో ఎన్సన్ పర్వాలేదు, చక్కగానే బౌలింగ్ చేశాడు, పరుగులు కూడా నియంత్రించాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే ఓవర్కి సగటున 7 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు మార్కో ఎన్సన్. ఇక 220 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికాకు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన ఓపెనర్ ర్యాన్ రికల్టన్ను హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రికల్టన్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు చేర్చడంతో సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా అక్షర్ పటేల్ దెబ్బతీశాడు. ట్రిస్టన్ స్టబ్స్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేర్చాడు అక్షర్ పటేల్. ధాటిగా ఆడినటువంటి ఎయిడెన్ మార్క్రమ్ను వరుణ్ చక్రవర్తి క్యాచ్అవుట్గా బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా దూకుడుగా ఆడారు. ముఖ్యంగా క్లాసెన్ భారీ 6లతోటి విరుచుకుపడ్డాడు. వరుణ్ చక్రవర్తి వేసినటువంటి 14వ ఓవర్లో క్లాసెన్ హ్యాట్రిక్ 6లు బాదాడు. అయితే ఆ మరుసటి బంతికి అతను ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ను సూర్యకుమార్ యాదవ్ నేలపాలు చేశాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న క్లాసెన్ మరో బౌండరీ బాది ఈ ఓవర్లోనే ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారినటువంటి ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. బౌండరీ లైన్పై అక్షర్ పటేల్ అందుకున్న కళ్ళు చెదిరేటటువంటి క్యాచ్ తోటి డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి మార్కో ఎన్సన్ రవి బిష్ణోయ్ బౌలింగ్లో వరుసగా 2 6లు బాదాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఓవర్లో భారీ షాట్ ఆడేటటువంటి ప్రయత్నం చేసిన హెన్రిచ్ క్లాసెన్ తిలక్ వర్మ పట్టినటువంటి సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 19వ ఓవర్లో మార్కో ఎన్సన్ 4 6 4 డబుల్ 6 6 బాది ఏకంగా ఆ 19వ ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు మార్కో ఎన్సన్. దాంతో ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. ఆ చివరి ఓవర్ను హర్షదీప్ సింగ్ వేశాడు. తొలి బంతి డాట్ కాగా రెండో బంతిని యాన్సన్ భారీ 6 కొట్టి ఉత్కంఠకు తెరలేపాడు. ఈ 6 తోటి యాన్సన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని టీ20లలో తన ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే అతడు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా 11 పరుగుల తేడాతోటి విజయం సాధించి సిరీస్లో 2-1 తేడాతోటి ముందంజలో ఉంది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి డకౌట్ అయ్యాడు. వరుసగా రెండవసారి డకౌట్ అయ్యాడు. 2 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ మార్కో ఎన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ చాలా కాలం తర్వాత తన దూకుడు బ్యాటింగ్ తోటి రాణించి హాఫ్ సెంచరీ చేశాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ 3 4లు 5 6లతోటి 50 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లాసెన్ స్టంప్అవుట్ చేయగా అవుట్ అయ్యాడు.
ఇక ఆ తర్వాత తిలక్ వర్మ, అంటే ఈ బ్యాచ్లో తిలక్ వర్మకు ప్రమోషన్ వచ్చింది, అంటే 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. సో తొలి ఓవర్లోనే సంజు శాంసన్ అవుట్ కావడంతో తొలి ఓవర్లోనే బ్యాటింగ్ దిగినటువంటి తిలక్ వర్మ 56 బంతులు ఎదుర్కొని 8 4లు 7 6లతోటి 107 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే తొలి ఓవర్లో బ్యాటింగ్ దిగినటువంటి తిలక్ వర్మ చివరి ఓవర్ వరకు ఆడి నాట్అవుట్గా నిలిచాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి సిమిలియన్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా పర్వాలేదు నిలబడ్డాడు, కానీ ఈ వేగంగా పరుగు సాధించలేకపోయాడు. గత మ్యాచ్ లాగా 16 బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా 3 4లతోటి 18 పరుగులు మాత్రమే చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు. 13 బాల్స్ ఆడినటువంటి రింకు సింగ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి సిమిలియన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రింకు సింగ్ 13 బాల్స్ ఆడినప్పటికీ ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి రమన్దీప్ సింగ్ కేవలం 6 బంతుల్లోనే ఒక 4 ఒక 6 తోటి 15 పరుగులు చేసి చివరి ఓవర్లో వేగంగా పరుగు తీసేటువంటి క్రమంలో రన్అట్ అయ్యాడు. ఇంకా చివరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చినటువంటి అక్షర్ పటేల్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిమిలేను, కేశవ్ మహారాజ్ ఇద్దరు చెరో 2 వికెట్లు తీయగా మార్కో ఎన్సన్ 1 వికెట్ తీశాడు. అయితే గిలార్డ్ కోయిడ్జీ 3 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు, 1 వికెట్ కూడా తీయలేదు. ఓవర్కి సగటున 17 పరుగులు సమర్పించుకున్నాడు కోయిడ్జీ. ఇక 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దాంతో 11 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రికల్టన్ 15 బంతులు ఎదుర్కొని 2 4లు 1 6 తోటి 20 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మరొక ఓపెనర్ రీజా హెన్రిక్స్ 13 బంతులు ఎదుర్కొని 4 4లతోటి 21 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సంజు శాంసన్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ మార్క్రమ్ 18 బంతులు ఎదుర్కొని 2 6లతోటి 29 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో గత మ్యాచ్ హీరో ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్కి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు స్టబ్స్. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టబ్స్ 2 4లతోటి 12 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి క్లాసన్ 22 బంతుల్లోనే ఒక 4 4 6లతోటి 41 పరుగులు చేసి ధాటిగా ఆడాడు క్లాసన్. చివరికి క్లాసన్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డేవిడ్ మిల్లర్ 18 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక 6 తోటి 18 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్కో ఎన్సన్ ఈ ఇన్నింగ్స్లో, అంటే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాకు విజయం పైన ఆశలు రేపాడు మార్కో ఎన్సన్. తన విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తోటి కేవలం 17 బంతుల్లోనే 4 4లు 5 6లతోటి 54 పరుగులు చేశాడు ఎన్సన్. దీంతో చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు కానీ ఎన్సన్, లేకపోతే ఆ 3-4 బంతులు ఆడితే మాత్రము సౌత్ ఆఫ్రికాకు విజయం సాధించి పెట్టేవాడే. అయితే చివరి ఓవర్లో ఎన్సన్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక గిరాల్డ్ కోయిడ్జీ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలవగా సిమిలేను 2 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేసి 11 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. అంటే సౌత్ ఆఫ్రికా కూడా ధీటుగా బ్యాటింగ్ చేసి ధీటైనటువంటి జవాబే ఇచ్చింది. దాంతో 220 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉన్నప్పటికీ కేవలం 11 పరుగుల స్వల్ప తేడాతోటే ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. దీనికి కారణం ఏంటంటే మార్కో ఎన్సన్ చివరిలో వచ్చి సుడిగాల్ ఇన్నింగ్స్ ఆడటంతో ఓటమి అంతరం తగ్గింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అయితే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 13.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. హార్దిక్ పాండ్యా కూడా 1 వికెట్ తీసినప్పటికీ ఓవర్కి సగటున 12.5 చొప్పున పరుగులు ఇచ్చాడు. అంటే 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకున్నాడు. వీరిద్దరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే అక్షర్ పటేల్ ఒకే 1 వికెట్ తీసినప్పటికీ చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 7.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. రవి బిష్ణోయ్ కూడా వికెట్లు ఏమీ తీయకపోయినా పర్వాలేదు అనిపించాడు, పరుగులను కట్టడి చేశాడు. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి భారత విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 4వ T20 మ్యాచ్ రేపు, అంటే నవంబర్ 15 శుక్రవారం నాడు జరగనుంది.